అధికారమా లేక ఆత్మగౌరవమా? ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఇప్పుడు ఇదే ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి వేళ కూటమి బంధం గుట్టుగా ఉంటుందా లేదా రట్టవుతుందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంతం ఒకవైపు, బీజేపీ సవాళ్లు మరోవైపు. ఈ రెండిటి నడుమ నలిగిపోతుంది తెలుగుదేశం పార్టీ. ఒకవైపు సొంత పార్టీని కాపాడుకోవాలి, మరోవైపు కూటమిని నిలబెట్టుకోవాలి. ఈ రెండిటి మధ్య చంద్రబాబు వేస్తున్నటువంటి ప్రతి అడుగు ఇప్పుడు రాజకీయ చదరంగంలా మారింది. ఇంతకీ ఏపీ ఓటరు మనసులో ఏముంది? కూటమి భవిష్యత్ ఏంటి? యూటీవీ పూర్తి కథనం మీకోసం. ప్రధానంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఇప్పుడు అసలైనటువంటి సవాల్ తన పరిపాలనా దక్షతను చూపించడం కాదు. ఇది అసలు ప్రశ్నే కాదు. కానీ కూటమి బంధం చెక్కు చెదరకుండా కాపాడుకోవడం. స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్ల విషయమై మరికొందరు కోర్టు తలుపులను తడుతున్నారు. ఈ రెండిటి పరిణామాలతో స్థానిక సంస్థల ఎన్నికలు కూటమికి కీలక పరీక్షగా మారుతున్నాయి. ఇక కూటమి బంధాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్లో తగ్గాల్సిందే కదా. పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవాలంటే కూటమి పైన తన ఆధిక్యతను నిరూపించుకోవాలి. కానీ ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అలా కనిపించడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఓటరు మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. 2014లో చాలా సమతుల్యంగా తీర్పునిచ్చినటువంటి ఏపీ ఓటరు 2019 నుంచి ఏ పార్టీకి కూడా ఊహించని రీతిలో ఏకపక్ష తీర్పులు ఇస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు అంతటి ఓటమి ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న. ఇదిలా ఉంటే అదే సమయంలో 2024లో కూటమికి అంతుకి మించినటువంటి ఘన విజయాన్ని అందించడం ఆందోళన కలిగించేటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డిని గెలిపించినటువంటి రోజున చంద్రబాబుకు దాదాపు 40% ఓట్లున్నాయి. కానీ 2024లో ఓడిపోయినటువంటి జగన్ కు ఇప్పటికీ అన్నే ఓట్లున్నాయి. వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చినా 40% ఓట్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. అదే నిష్పస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కు అన్ని సీట్లు వచ్చాయని కూటమి చెప్పినా కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అదే 40% ఓట్లు చంద్రబాబుకు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మాట పక్కన పెట్టేస్తే అసలు పోటీ చేసేటువంటి అవకాశమే రాలేదు. అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికైనా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇది జీవన్మరణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక రెఫరెండం కానే కాదు, కానీ ఎవరు కొట్టిపారేయలేనటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. ఇలాంటి ఎన్నికల్లో కూటమికి శాసనసభ ఎన్నికల ఫలితాలను మించినటువంటి ఫలితమే రావాల్సింది. కూటమి ఏర్పాటుకు, గెలుపుకు తామే కారణమనేటువంటి భావనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. తమ సహకారం లేకుంటే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేవారే కాదన్న భావనలో బీజేపీ ఉంది. కానీ వాస్తవం ఏంటంటే కూటమి పార్టీలో తెలుగుదేశం పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ కూడా సొంతంగా తమను తాము నిరూపించుకున్నవి కావు. ఆ రెండు పార్టీలు నిర్మాణాత్మకంగా ఎంతవరకు ఎదిగాయో కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. అయినప్పటికీ 2024 ఎన్నికల మాదిరిగా ఈసారి సర్దుకు పోదామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుంటే 2024లో తాను శాసనసభ్యుడి అయ్యేవారో కాదో కూడా అనుమానమే. ఇక బీజేపీలో సైతం సొంతంగా పోటీ చేసి గెలిచేటువంటి గుర్తింపున్న ఒక్క నేత కూడా లేరన్నది ఆ పార్టీకి కూడా తెలుసు. అయినా కూడా బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేది లేదంటూ సవాళ్లు విసురుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణను ఒకసారి పరిశీలిద్దాం. ఆ రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. మల్లుపట్టి విక్రమార్క తన పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి సొంత నియోజకవర్గంలో ఎదురు లేని నేతగా ఎదిగారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 2024లో పోటీ చేయడానికి సొంతంగా ఒక బలమైనటువంటి నియోజకవర్గం కూడా లేక తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి స్థానం కోసం పట్టుబట్టి మరి ఆయన తీసుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానమేనన్నటువంటి భావనలోకి వెళ్ళిపోయారు. దీనికి కారణం చంద్రబాబేనన్నది కాదనలేని వాస్తవం. అనేక అంశాల్లో బట్టి కంటే పవన్ కళ్యాణ్ ఏమాత్రం అధికుడు కారు. కానీ తనను తాను ఎక్కువగా ఊహించుకొని కూటమిని ఇరకాటంలో పెడుతున్నారన్న విమర్శలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు తనను తాను నిరూపించుకోవడానికి అధికారం అవసరం. అధికారంలోకి రావాలంటే సర్దుబాట్లు చేసుకోవడం ఏ పార్టీకైనా తప్పనిసరే కదా. కానీ మితిమీరి తగ్గించుకుంటూ పోతే పార్టీకే నష్టం అన్నది చంద్రబాబుకు తెలుసు. అయితే జనసేన నాయకులు పంతం నానాజీ చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడం కోసమే జనసేన ఉందని, ఇక తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంచడం కోసం కాదని
ఆ మాటల్లో తప్పుపట్టాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ఆ మాటల భావం ఏంటంటే జనసేన లక్ష్యం కేవలం పవన్ కళ్యాణ్ సీఎం చేయడం మాత్రమే. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక ఆశయం కోసం జరిగింది. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ ఒక ఆశయంగా మలుచుకుంది. పార్టీ నిర్మాత నందమూరి తారక రామారావు మహిళల అభ్యున్నతి కోసం పార్టీని స్థాపించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్నది ఆయన కలగా తెలుస్తుంది. కానీ ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ ప్రాథమిక ఆశయం. అందుకే 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణం, జనతా వస్త్రాలు వంటి పథకాలతో దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ నయా చరిత్రనే సృష్టించింది. ఒకరిని ముఖ్యమంత్రి చేయడం తెలుగుదేశం పార్టీ ఆశయం కాదు, అది ద్వితీయ స్థాయిలో ఉన్నటువంటి అంశం మాత్రమే. ఇన్ని ఉన్నత ఆశయాలతో సాగేటువంటి టీడీపీ తనను తాను తగ్గించుకొని జనసేనను నిలబెట్టేటువంటి పరిస్థితికి వెళ్తే తెలుగుదేశం పార్టీకే కాదు రాష్ట్రానికి కూడా నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. చంద్రబాబు నాయుడు సర్దుకొని పోయి జనసేనకో బీజేపీకో వారి బలానికి మించినటువంటి సీట్లు ఇవ్వడం వల్ల కూటమి ఐక్యత నిలబడుతుంది. కానీ ఆ ఐక్యత దెబ్బతింటే మాత్రం తెలుగుదేశం పార్టీ కంటే జనసేననే ఎక్కువగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని కూటమిలోని జనసేన బీజేపీ పార్టీలకు అర్థమయ్యేలా వివరించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు పైన కూడా ఉంది. ప్రధానంగా కూటమి ఎదుర్కొంటున్న ఒక జాతీయ స్థాయిమైనటువంటి పార్టీ మాత్రమే కాదు, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజాబలం పుష్కలంగా ఉన్నటువంటి బలమైన ప్రాంతీయ పార్టీ వైసీపీని. జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో బీజేపీకి సహకరిస్తున్నారు. కానీ రాష్ట్రంలో తను అధికారం ఏ మాత్రం కూడా వెలుగుపెట్టట్లేదు. ప్రధానంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. చంద్రబాబు మాత్రం చోటిస్తున్నారు, వారి డిమాండ్లకు తలొగ్గుతున్నారు. పవన్ కళ్యాణ్ అవసరానికి మించి ఆదరిస్తున్నారు. దేశంలో ఎంతో మంది మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఉప ముఖ్యమంత్రి మాత్రమే అన్న వాస్తవాన్ని అర్థమయ్యేలా వివరించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు పైనే ఉంది. అయితే తన స్నేహం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదు. ఇంకా బలం పుంజుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్న పార్టీలకు రేపటి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించి ఓడిపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలైతే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంతకంటే స్నేహపూర్వకమైనటువంటి పోటీ జరిగినా పర్వాలేదు, కానీ కనీసం చెప్పుకోవడానికైనా ఉంటుంది కదా. అధికారం కోసం స్నేహం కాపాడేలాగా, మరి ముఖ్యంగా స్నేహం కోసం అధికారాన్ని పరంగా పెట్టాలా అన్నది చంద్రబాబు ముందున్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తేలబోతుంది. కూటమి కలిసికట్టుగా నిలుస్తుందా, లేక పొత్తుల్లో పగళ్ళు కనిపిస్తూ ఉంటాయా? ప్రధానంగా ఇది కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మారుతుంది. మొత్తం మీద అధికారమా లేదా ఆత్మగౌరవమా? తెలుగుదేశం పార్టీ ముందున్న అసలైనటువంటి ప్రశ్న ఇదే. ఇంతకు మీరేమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేయడం అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు పరస్పరం గౌరవించుకోవడం లేదా పొత్తుల్లో సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకొని బలం ఎక్కువగా ఉన్నటువంటి స్థానాల్లో పోటీ చేయడం, ఈ మొత్తం అంశాలపైన ఆ పార్టీలు తీసుకున్నటువంటి స్టాండ్ తో పాటుగా ఆ పార్టీలకు వచ్చేటువంటి ఎన్నికల్లో వచ్చే ఫలితాలపైన ఏ విధంగా ప్రభావం పడబోతుంది? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.